మన సనాతన ధర్మంలో ప్రతి ఆచారం వెనుక ఒక లోతైన పరమార్థం ఉంటుంది. అలాంటి విశేషమైన కథల్లో కాకి వృత్తాంతం ఒకటి. రాముడు వనవాస సమయంలో జరిగిన సంఘటన వల్లే కాకులు తల పక్కకు తిప్పి ఒక కంటితో చూస్తాయన్న నమ్మకం వచ్చింది. ఆ రోజున రాముడు సీతమ్మతో కలిసి అడవిలో ఏకాంతంగా ఉన్నప్పుడు ఇంద్రుని కుమారుడు జయంతుడు వారిని చూశాడు. రాముడు నిజంగా విష్ణు అవతారమా లేక శక్తివంతమైన మనిషేనా అన్న సందేహంతో అతను కాకి రూపం దాల్చి సీతమ్మ పాదాన్ని ముక్కుతో గట్టిగా పొడిచాడు. సీతమ్మకు గాయం రావడంతో రాముడు ఆగ్రహించి ఒక చిన్న దర్భపై బ్రహ్మాస్త్ర శక్తిని ప్రయోగించాడు. ఆ అస్త్రం కాకి రూపంలో ఉన్న జయంతుడిని వెంబడించసాగింది. రక్షణ కోసం అతను చంద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మ, శివు దగ్గరికి వెళ్ళినా ఎవరూ కాపాడలేకపోయారు. చివరకు రాముడి వద్దకు తిరిగి వచ్చి శరణు కోరారు. రాముడు అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించి ఒక ధర్మాన్ని వివరించాడు. ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వృధా కావద్దని, కాబట్టి జయంతుడి ప్రాణాన్ని కాపాడి కేవలం ఒక కన్ను మాత్రమే తీసుకునేలా అస్త్రాన్ని మళ్లించాడు. అప్పటి నుంచి కాకులు నేరుగా చూడలేక పక్కకు తల తిప్పి చూస్తాయని చెప్తారు. తన తప్పు నొప్పుకున్న జయంతుడిని రాముడు క్షమించి ఒక వరమిచ్చాడు. కాకి పెట్టిన ఆహారం పితృదేవతలకు చేరుతుంది అని. అందుకే పితృకార్యాలు, శ్రాద్ధ సమయంలో కాకి కన్నం పెట్టడం పవిత్రమైన ఆచారంగా భావించబడుతుంది. ఒక చిన్న పరీక్షగా మొదలైన సంఘటన ఇదే కాకిని మన పూర్వీకుల సందేశవాహకుడిగా మార్చింది.